వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెంట్గా 2024-25 అకాడమిక్ ఇయర్కి 5th సెమిస్టర్ యొక్క ఇంగ్లీష్ సిలబస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, వాటి గురించి చూద్దాం ఇక్కడ. అలాగే 6th సెమిస్టర్ సిలబస్ కూడా మార్చేసింది. ఇది 2025-26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనమాట. అయితే ప్రస్తుతం 5th సెమిస్టర్ అయితే 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది, అంటే ప్రస్తుతం అనమాట. సో ఈ సిలబస్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూద్దాం. అలాగే ఇది కొత్త సిలబసా లేకపోతే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్లోకి వెళ్ళి కొన్ని అంశాలు తీసుకున్నారా ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్ కొత్త సిలబస్ అంట అని చెప్పేసి హైరాన్ అయిపోతున్నారు. అయితే సిలబస్ కొత్తదే, కానీ ఇందులో అంశాలు అక్కడక్కడ పాత సిలబస్లో ఉన్నట్టువే ఇక్కడ పెట్టారనమాట. బట్ లెసన్స్ మాత్రం కొన్ని కంప్లీట్గా కొత్త లెసన్స్ పెట్టారు. ఓకే, వాటి గురించి అన్ని కూడా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు ఒక నోట్స్ తీసుకోండి, దాంట్లో మీరు నోట్ చేసేసుకోండి, లేదా మీ మెటీరియల్లో టిక్ చేసేసుకోండి ఇవేనా కాదా అనేటువంటిది. ఓకే, 5th సెమిస్టర్ సిలబస్ చూస్తే ఫస్ట్ యూనిట్లో లిటరేచర్లో ది లోటస్, దీన్ని తోరుదత్ రచించారు. ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సాలిట్యూడ్, హెన్రీ డేవిడ్ థోరూ రాశారు. ఈ లోటస్ ఏదైతే ఉందో ఈ లెసన్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఎడ్యుకేర్ ది లోటస్ తోరుదత్ అని చెప్పేసి కొట్టిన వస్తుంది. అలాగే డిగ్రీ ఇంగ్లీష్ ఎడ్యుకేర్ అని చెప్పేసి అన్న కూడా వస్తుంది, చూడండి మీరు. లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇక ఇందులో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చారు. ఇది కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి. ఎస్సే రైటింగ్, క్రిటికల్ రీడింగ్ ఆఫ్ స్టడీస్ ఫ్రాన్సిస్ బేకాన్, ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ఎస్సే రైటింగ్ అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి కూడా వీడియో చేసి పెట్టాను. ది లోటస్ ఇది కూడా వీడియో చేసి పెట్టాను, మిగతావి త్వరలోనే చేస్తాను. ఆ తర్వాత యూనిట్ 2 చూస్తే లిటరేచర్, ఇందులో ది చిమ్నీ స్వీపర్, దీన్ని విలియం బ్లేక్ రచించారు. ది పోస్ట్ మాస్టర్, దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, రెజ్యూమ్ రైటింగ్, క్రిటికల్ రీడింగ్లో అండ్ ఏ వుమన్, దీన్ని సోజోనర్ టుట్లీ రచించారనమాట. ఈ అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఆ వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్, రెజ్యూమ్ రైటింగ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఉన్నాయి, మిగతావి త్వరలోనే చేస్తాం. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది లెసన్స్ మాకు కనిపించట్లేదు అంటున్నారు కదా, అవి మనకు మెంబర్షిప్లో ఉంటాయి. మెంబర్షిప్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సపరేట్గా దీన్ని ప్రిపేర్ చేయించుంటారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ కొత్త సిలబస్లో ఉన్నటువంటి ఏ లెసన్స్ అయినా కూడా అవి మెంబర్షిప్లోనే ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత ఎగ్జామినేషన్ ముందు అవి మళ్ళీ పబ్లిక్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఈ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకే అవి కనిపిస్తాయి. నెక్స్ట్ యూనిట్ 3 చూస్తే లిటరేచర్లో బర్రీ మీ ఇన్ ఏ ఫ్రీ ల్యాండ్, ఫ్రాన్సిస్ హార్పర్ హోమీ జహాంగీర్ దీన్ని రచించారు. అలాగే బాబా, ఎనాక్షి చటర్జీ రచించారు దీన్ని. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వొకాబులరీ, బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్. ఓకే, ఇది కూడా ఒక వీడియో చేశాను నేను. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ రీడింగ్లో నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్, దీన్ని జాన్ హెన్రీ న్యూమా రచించారు. ఇక 6th సెమిస్టర్ టాపిక్ చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా ఈ 3 యూనిట్స్ 5th సెమిస్టర్ సంబంధించి. ఇప్పుడు 6th సెమిస్టర్ సంబంధించినటువంటి లెసన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ చూస్తే లిటరేచర్లో స్ట్రేంజ్ మీటింగ్, వెల్ఫ్రెడ్ ఓవెన్ రచించారు దీన్ని. ది పీస్ ఆఫ్ స్ట్రింగ్, గైటీ మౌపాసెంట్ రచించారు దీన్ని. ఇక లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఫ్రేమింగ్ క్వశ్చన్స్, రిపోర్ట్ రైటింగ్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత క్రిటికల్ రీడింగ్లో లెటర్ టు జార్జ్ లాథమ్, అబ్రహం లింకన్ దీన్ని రచించారు. యూనిట్ 2 చూస్తే లిటరేచర్లో ఆఫ్టర్ యాపిల్ పికింగ్, రాబర్ట్ ఫ్రాస్ట్ రచించారు దీన్ని. ఫిల్మ్ మేకింగ్, సత్యజిత్ రే, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది లెసన్. ఫిలిం మేకింగ్ మీద చాలా అంశాలు మనకు తెలుస్తాయి. ఫిలిం మేకింగ్ సంబంధించి చాలా వొకాబులరీ తెలుస్తుంది, టెక్నికల్ వర్డ్స్ తెలుస్తాయి. మూవీ మేకింగ్ ఎలా చేస్తారు, ఎటువంటి అన్ని అంశాలు ఇందులో చెప్పారనమాట. మూవీ సక్సెస్, మూవీ స్టార్టింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కండిషనల్స్ ఉన్నాయి, అలాగే కాంటెంట్ రైటింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ టాపిక్స్ కాంటెంట్ రైటింగ్ ఏదైతే ఉందో ఇది ట్రెండింగ్ అనమాట. చాలామంది గ్రాడ్యుయేట్స్కి ఇది బాగా యూజ్ వస్తుంది. డిగ్రీ తర్వాత కాంటెంట్ రైటర్గా కూడా మీరు మీ ప్రొఫెషన్స్ని స్టార్ట్ చేయొచ్చు. సో అలాంటి స్కిల్స్ ఇప్పుడే డిగ్రీలోనే తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ పెట్టారు. చాలా మంచి టాపిక్, మీరు బాగా డెవలప్ అయితే
ఇది జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదించవచ్చు. ఇక క్రిటికల్ రీడింగ్లో చూస్తే ది మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఇది థామస్ హెన్రీ హక్స్లే రచించారు. యూనిట్ 3 చూస్తే లిటరేచర్లో ది న్యూ కలర్స్, ఎమ్మా లెజారస్ రచించారు. ది బిషప్స్ క్యాండల్ స్టిక్స్, నోమన్ కెన్నెల్. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. రివ్యూ రైటింగ్, ఇది రివ్యూ రైటింగ్ మీద నేను చేసి పెట్టాను. మూవీది కావచ్చు, బుక్ది కావచ్చు, ఇవి రెండు కూడా నేను చేసి పెట్టాను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. క్రిటికల్ రీడింగ్లో హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది జ్యోతిరావు పూలే రచించారు. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది అనమాట. సో ఇప్పటిదాకా ఈ త్రీ యూనిట్స్ డిస్కస్ చేస్తాం కదా, ఇవి మనకు 6th సెమిస్టర్లో ఉన్నాయి. ఇవి 2025-26 నుంచి మీకు ఇవి అందుబాటులోకి వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 5th సెమిస్టర్ సిలబస్ ఏదైతుందో అదే మనకు ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా లెసన్స్ మీకు క్లియర్గా చూపించాను, మీరు నోట్ చేసుకున్నారని నేను అనుకుంటా. లేకపోతే మెటీరియల్ అయినా దాన్ని నోట్ చేసేసుకోండి. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా లెసన్స్ అడుగుతున్నారు కదా, నేను లెసన్స్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది కాపీ రాయలు ఉంటారు కదా, ఈ కాపీ రాయలు నేను ఎంత కష్టపడి ఆ లెసన్స్ చదివి దాన్ని సింప్లిఫై చేసి మళ్ళీ ఎస్సే రాసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది చాలా టైంతో కూడుకున్నటువంటిది. ఈ కాపీ రాయలు ఏం చేస్తున్నాడంటే ఏ పని లేకుండా జస్ట్ వీడియోస్ చూసి మళ్ళీ దాన్నే చెప్పి వాళ్ళే చెప్పామన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారు. సో వాళ్ళు ఒరిజినల్ టెక్స్ట్ చదవరు, జస్ట్ రెడీమేడ్ కాపీస్ అక్కడక్కడ ఉన్నట్టు తీసేసుకుంటారు, చూస్తారు. ఇక ఇంత కష్టపడి మీకు ముందుకు తెచ్చాను చూడండి అని చెప్పేసి మీకు షో చేస్తుంటారు. సో అందుకని నేను ఫస్ట్ కొన్ని వీడియోస్ అన్నీ కూడా మెంబర్షిప్లోనే పెట్టాను. ఓకే, మీరు తొందరగా చూడాలనుకుంటే మెంబర్షిప్ నుంచి చూడొచ్చు. ఓకే, తర్వాత స్లోగా ఇవి మళ్ళీ పబ్లిక్ అయిపోతాయి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఇంకేమైనా సిలబస్ కావాలి, ఇంకా కొన్ని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ కూడా మారాయి. ఆ మారిన సబ్జెక్ట్స్ కూడా మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, వాటిని నేను మీకు చేసి పెడతాను. థ్యాంక్ యూ.